గురు, బలంగా గుర్తుపెట్టుకో నేను చెప్పే మాట. ఈ ప్రపంచంలో నీ గురించి నీకు తెలిసినంతగా వేరే వాళ్ళు ఎవ్వరికీ తెలీదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనుకుందాం. అంటే ఒక బిజినెస్ కాను, లేదంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నావు. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ని నువ్వు వెళ్ళి మీట్ అవుతావు. వాళ్ళని ఎలా అడుగుతావు? అన్న ఏం చేస్తే బాగుంటుంది, సరే ఏం చేస్తే బాగుంటుంది మేడం, నేను ఇలా అనుకుంటున్నాను, నా లైఫ్ ఎలా ఉంది. సో ఇట్లా నువ్వు చాలా విషయాలు చెప్తావు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు ఉండేటువంటి విషయాలు నీకు ఎన్నో చెప్తారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనిపించినటువంటి విధానం బట్టి నీకు చెప్తారు. సో వాళ్ళ డెసిషన్స్ తీసుకుని నువ్వు వెళ్ళినంత మాత్రాన ఆ ఫీల్డ్లో నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. ఇదైతే పక్కా చెప్తున్నా. చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకటి డెసిషన్ నువ్వు తీసుకున్న తర్వాత అది నీకు కరెక్ట్ అనిపించిన తర్వాత నువ్వు పక్కా ఫిక్స్ అయిపో. నీకు నువ్వుగా గురువుగా ఉండి నీకు నువ్వుగా ఒక విషయాన్ని నేర్చుకుని నువ్వు ముందుకెళ్ళినప్పుడు 100% నువ్వు ఆ ఫీల్డ్లో పక్కా సక్సెస్ అవుతావు, నాది గ్యారంటీ. ఎందుకంటున్నానంటే, ఒక వ్యక్తి ఎక్కడైతే పడతాడో అక్కడే లేస్తాడు. పడిన తర్వాత ఎలా లేగాలో కూడా ఆ వ్యక్తికి అక్కడే తెలుస్తుంది. సో ఎదుటి వ్యక్తుల థాట్ ప్రాసెస్లో నువ్వు వెళ్తే, లేదంటే వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగా నువ్వు వెళ్తే మేబీ నువ్వు పడినా లేగలేకపోవచ్చు. ఎందుకంటే నువ్వు వాళ్ళ ప్లానింగ్ తగ్గట్టుగా వెళ్ళావు కాబట్టి నువ్వు ఎక్కడ పడ్డావు అనేటువంటి క్లారిటీ నీకు తెలీదు. సో నా మాటలు నీకు అర్థం కాకపోవచ్చు, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఎందుకు చెప్తున్నానంటే, నీ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఎలా థింక్ చేస్తారంటే, రిస్క్ చేయడానికి ఎవరు ఇష్టపడరు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఏంటి, నువ్వు మీ ఊర్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో కావచ్చు, నువ్వు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండు, నీకు ఏదో చేసేయరా అని చెప్తారు తప్ప వాళ్ళు కూడా ప్రాక్టికల్గా అనిపించింది ఏమీ ఉండదు. నోటి మాట ఎంత చెప్పడం, వినేస్తావు, చేసేస్తావు. బట్ నేను చెప్తున్నా చూడు, ఎప్పుడు నూతులో ఉన్న కప్పలాగా అక్కడే ఉంటానంటే నువ్వు సక్సెస్ అవ్వలేవు, ఏది సాధించలేవు. అట్లీస్ట్ సాధించాలన్న మైండ్ సెట్ కూడా నీకు రాదు. నేను ఒకటి బలంగా నమ్ముతా, బ్రతుకు మారాలి అంటే ముందు ఉన్న ఊరు మారాలి. ఫస్ట్ బయటకు వచ్చి ఒక ప్లేస్కి వచ్చి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఒక టార్గెట్ పెట్టుకో, మైండ్లో వర్క్ చేస్తూ ఉండు. నీ కెపబుల్ ఏంటి అనేటువంటిది నీకే తెలుసు. వేరే వాళ్ళకి నీ ప్లానింగ్స్ ఎప్పుడు షేర్ చేయకు. నువ్వు ఒకటి అనుకుంటున్నావా, అది సాధించాలి అనేటువంటి కాన్సెప్ట్ నీకు ఉన్నప్పుడు నువ్వు ట్రై చేయి. ఈరోజు మనకి ఇంటర్నెట్ ఉంది, మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి, నువ్వు నేర్చుకో, సొంతంగా నేర్చుకో. అండ్ ఎవరి డెసిషన్స్ నువ్వు తీసుకోవద్దు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పెద్ద వృక్షం ఉంటుంది, మహావృక్షం. దానికి పైన ఒక చోట కాకి గూడు కట్టుకుని గుడ్లు పెట్టి పొదుగుతుంది అనమాట. దానికి పైన, అంటే ఆ కాకి గూడుకు పైన గ్రద్ద గూడు ఒకటి ఉంది. సేమ్ ఆ గ్రద్ద కూడా కొన్ని గుడ్లు పెట్టి పొదగటం ప్రారంభించింది. ఒకరోజు బాగా గాలేసి ఆ పైన ఉండేటువంటి గ్రద్ద గుడ్డు ఒకటి వచ్చి కింద కాకి గూడులో పడింది. అంటే ఏదైతే కాకి నెస్ట్ పెట్టుకుంది కదా, ఆ నెస్ట్లో పడింది. పడ్డ తర్వాత ఆ కాకి తల్లి ఏదైతే ఉందో ఎలాంటి పార్షియాలిటీ చూపించకుండా ఆ గ్రద్దగుడ్డును కూడా అలాగే పొదిగి పిల్లలు చేసింది. పిల్లలు చేసిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అవి బయటికి ఎగరటానికి ట్రైనింగ్ తీసుకెళ్ళింది తల్లి కాకి. తీసుకెళ్ళిన తర్వాత ఒకరోజు అవి ఎగురుతా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉన్నాయి. ఆ గ్రద్ద పిల్ల ఈ కాకి పిల్లల కంటే పైన ఎగరడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వెంటనే తల్లి కాకి ఏదైతే ఉందో హెచ్చరిస్తుంది, అమ్మ ఏంటి నువ్వు, మన స్థాయి అది కాదు, మన స్థాయి ఇక్కడికే, ఈ లెవెల్లోనే మనం ఎగరాలి, అంతకు మించి ఎగిరితే మనం తట్టుకోలేము అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కానీ ఈ గ్రద్దకి అంతకంటే పైకి వెళ్ళేటువంటి కెపబుల్ ఉందనేటువంటి ఆలోచన ఆ గ్రద్దకు కూడా తెలుసు. కానీ చాలా రోజుల వరకు తన సర్కమ్స్టెన్సెస్ ఏదైతే పిల్లలు పెరుగుతూ ఉన్నాయో ఆ కాకులు, అదేవిధంగా తల్లి కాకి కూడా చెప్పడం వలన చాలా రోజులు అదే లెవెల్లో ఎగిరేది. సో ట్రై చేస్తుంది డైలీ, అంటే ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి కాకులు డిస్కరేజ్ చేస్తూ ఉండేవి, పిల్ల కాకులు. అలాగే ఒకరోజు ఏం జరిగిందంటే, ఇంక ఇదంతా కాదని చెప్పి ఎవరి మాటలు పట్టించుకోకుండా బాగా పైకి వెళ్ళిపోయింది. ఎంత పైకి వెళ్ళింది అంటే ఆ కాకి పిల్లలు ఏదైతే ఉన్నాయో అవి కనిపించట్లేదు, అంత ఎత్తుకి ఎగిరింది. సో మీకు తెలిసే ఉంటుంది, గ్రద్ద అనేటువంటి ఒక పక్షి మనం ఆలోచించినట్లయితే, ఒక వర్షం వచ్చిన తర్వాత పక్షులన్నీ కూడా ఒక స్థావరాన్ని చూసుకున్న ఒక కొండ చాటుకో ఒక చెట్టు చాటుకో వెళ్ళి సేద తెచ్చుకుంటాయి.
కానీ గ్రద్ద అలా కాదు. మేఘాల పైన విహరించి కనీస ఒక చినుకు కూడా పడకుండా మేఘాల పైన విహరిస్తుంది. దానికి కెపబుల్ అది. అంటే మనకి కూడా సేమ్ అట్లాంటి కెపబుల్ ఉంటుంది. బై బర్త్ నీకు దేవుడు ఒక టాలెంట్ లేదా ఒక కాన్సెప్ట్లో నువ్వు క్రియేట్ అవుతావు. నువ్వు అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవిత లక్ష్యం ఏంటి అనేటువంటిది నీకు తెలుసుకో. ఎందుకంటున్నానంటే ఈ మాట ఏదో రోజు వెళ్తున్నాం, ఒక 500 సంపాదించుకుంటున్నాం గోల్కి, లేదంటే ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం అనేటువంటి కాన్సెప్ట్ కాదు ఇక్కడ. సో నీకంటూ ఒక డిఫరెంట్గా ఒక గోల్ పెట్టుకో, ఒక టార్గెట్ పెట్టుకో. నువ్వు ఏ వర్క్ చేస్తే ఏంటబ్బా, ఏదైనా చెయ్యు, బట్ దానికి మించి నీ లైఫ్ ఏదో ఉంది. ఒకసారి ఆలోచించు, ఇంతేనా నీ లైఫ్? అంటే పుట్టడం, మధ్యలో ఏదో మ్యారేజ్ చేసుకోవటం, ఏదో ఎంజాయ్ చేయడం, చనిపోవడం, ఇంతేనా? నీకంటూ ఒక హిస్టరీ ఏం క్రియేట్ చేసుకోవా? సో ఒక్కసారి ఆలోచించు. మనం ఎలా ఉండిపోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నీ సర్కమ్స్టాన్సెస్లో లేదా నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నీ రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళ మాటలు ఎక్కువగా నువ్వు పట్టించుకోకు. నువ్వు అనుకున్నటువంటిది ఏదైతే ఉందో అది ధర్మబద్ధమైనదా, ఖచ్చితంగా నువ్వు అది సాధించాలనుకుంటే 100% నువ్వు అందులో ముందుకెళ్ళిపో. సో ఎవరి మాటలు పట్టించుకోవద్దు. అండ్ నీ కెపబుల్ ఏంటనేటువంటిది మళ్ళీ చెప్తున్నా, అది నీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దుర్గేష్. కీప్ స్మైల్. బాయ్.